నేను ఇప్పుడే లవ్ రెడ్డి మూవీ చూడడం జరిగిందన్నమాట. ఓకే, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది ఆంధ్ర కర్ణాటక మధ్యలో బోర్డర్లో జరిగే ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అనమాట. ఎస్పెషల్లీ హీరోయిన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ మధ్య వచ్చిన కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాని నేను కేవలం ఈ మూవీ చూడడానికి ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, ప్రాణం కన్నా అనే సాంగ్ కోసం ఆ మూవీ చూసాను అనమాట. చూసినాక నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ చెప్పాలి, క్లైమాక్స్ 20 minutes కేవలం ముగ్గురుతోటి క్లైమాక్స్ తీయడం జరిగిందన్నమాట. డైరెక్టర్ స్మరణ్ రెడ్డి చాలా బాగా తీసాడనమాట. అండ్ ఎస్పెషల్లీ కొన్ని స్టార్టింగ్లో కొన్ని కామెడీ సీన్స్ అనిపిస్తుంది, తమ్ముడికి అన్నకు మధ్యలో జరిగే కామెడీ సీన్స్ ఫుల్ నవ్వు వస్తుంది, మీకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా బస్సులో కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, చాలా ఫన్నీ అనిపిస్తాయి. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అయితే చాలా ఎక్సలెంట్ కుదిరిందని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మెయిన్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్లో మీకు ఏడుపు వచ్చేస్తుంది. రీసెంట్ టైమ్స్ చూసిన క్లైమాక్స్ ఇలాంటి క్లైమాక్స్ చూసుండకపోవచ్చేమో, కానీ నాకైతే క్లైమాక్స్ చాలా ఏడుపు వచ్చింది. ఎవరికైనా ఏడుపు వస్తుంది, క్లైమాక్స్ అయితే చాలా ఏడుపు వచ్చింది అనమాట. డైరెక్టర్ బాగా తీయడం జరిగింది. అండ్ అంతేకాకుండా స్లాంగ్ అయితే హైలైట్. మన వీళ్ళు మాట్లాడే స్లాంగ్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. స్లాంగ్ మెయిన్ హైలైట్. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి, హీరోయిన్ తప్ప ఈ మూవీలో హీరోయిన్ సెట్ కాకపోవచ్చు, హీరోయిన్ అయితే మంచిగా సెట్ అయిందనమాట. ఆమె లుక్స్ కానీ ఆమె డ్రెస్ కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అనిపిస్తుంది, చూడవచ్చు అనమాట ఈ మూవీలో. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ హైలైట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ ఆ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, అప్పటిదాకా ప్రేమ ఉండి లవ్ బాగా ఎఫెక్షన్ బాగా లవ్ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత లవ్ విడిపోతుంది. రొటీన్ లవ్ స్టోరీ ఏం కాదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. క్లైమాక్స్ మెయిన్ హైలైట్ ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, చూడండి, బాగుంటుంది. అండ్ హీరోయిన్ మాత్రం ఇచ్చిపడేశారు భయ.